ఈరోజు రెసిపీ వచ్చి కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో ఉప్మా అండి. సో ఈ ఉప్మా నార్మల్గా లెమన్ రైస్ ఎలా ఉంటుందో అంతకంటే చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ రెసిపీని కరెక్ట్గా ఫాలో అవ్వండి. సో చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి, టేస్ట్ కూడా అంత బాగుంటుందండి తినడానికి. సో స్టార్ట్ చేసేద్దామా కుకింగ్ని. సో ఫస్ట్ ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో 3 to 4 స్పూన్స్ ఆయిల్ యూస్ చేసుకోవాలి. అంతకంటే తక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు. అందులో ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగబెర్రలు, సో చెన్నదాలు అంటారు కదా, సో అవి కూడా వేసుకోవాలి. అండ్ తర్వాత ఫ్రెష్గా కరివేపాకు దొరికితే కరివేపాకు వేసుకోండి. అండ్ ఎండుమిరకాయలు కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిరకాయలు యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని ఇలాగా పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. అవిని ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా సాట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా మీ యొక్క కారం తగినట్లు తీసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అంటే ఇప్పుడు మనం ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాం, తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు. నేను ఈ ప్రాసెస్ చేసే లోపల అటుకులని నీళ్ళలోకి వేసి ఒక 10 నిమిషాలు అలాగా పెట్టానన్నమాట. సో ఏంటంటే ఇవి దెబ్బ అటుకులు తీసుకున్నాను. పేపర్ అటుకులను సపరేట్గా ఉంటాయండి, అవి పాలల్లో తినడానికి బాగుంటాయి. అండ్ ఈ దెబ్బ అటుకులు ఏంటంటే ఉప్మాకి చాలా చాలా బాగుంటాయి. సో ఇక్కడ నేను టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, అదే అండి పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెంసేపు ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. సో ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను 2 నుంచి 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు యాడ్ చేసుకొని టమాటాలు కూడా బాగా స్మాష్ అయ్యేంత వరకు మనం బాగా వేయించుకోవాలండి. కావాలంటే మూత పెట్టుకొని కూడా వేయించుకోవచ్చు. ఈ టమాటాలు బాగా వేగిపోయిన తర్వాత మనము అటుకులని వాటర్లో నుంచి స్క్వీజ్ చేసి ఒక ప్లేట్లోకి సపరేట్ తీసుకోవాలండి. ఆ అటుకుల్ని ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేద్దాం. మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను. ఇప్పుడు చూసారా, ఇవి అన్నంలాగా పొంగిపోతాయండి, చూడడానికి అన్నంలాగే ఉండిపోతాయి. అటుకులు ఇవి దెబ్బ అటుకులు అని దొరుకుతాయి. సో చూసారు కదా, మనం అన్నం ఉడకపెడితే ఎలా ఉంటుందో అలా ఉందండి, పలుకులుగా. సో ఇలా ఉంటేనే మనకి ఉప్మాకి కరెక్ట్గా టెక్స్చర్ ఉన్నట్టు. సో ఇట్లా రావాలంటే ఒక 10 to 15 మినిట్స్ మనం నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు కూడా అవసరం లేదండి, 10 మినిట్స్ సరిపోతుంది. పేపర్ అటుకులు అయితే ముద్ద అయిపోతుంది. సో పేపర్ అటుకులు తీసుకోవద్దు. మీరు ఇలా చేసుకోవాలి అనుకుంటే అటుకుల్లో 2 వెరైటీలు ఉంటాయి, కనుక్కొని తీసుకోండి. ఇలాంటి దెబ్బ అటుకులని మీరు తీసుకుంటే మీకు చాలా బాగొస్తుంది. అండ్ ఈ పౌడర్ అనేది నేను ఇంట్లో హోమ్మేడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ పప్పులన్నీ వేసి తినే సాయిపప్పు అంటారు కదా, సో అవి పెసరపప్పు, కందిపప్పు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది ఇందులో వేస్తే చాలా టేస్టీ ఉంటుందండి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం అంత లెమన్ యూస్ చేసుకోవాలి. మీకు లెమన్ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీనికి లెమన్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు అండి. బట్ నాకు లెమన్ లేకపోయినా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో మన ఉప్మా రెడీ అయిపోయిందండి. అది కూడా కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో చేసాం కదా, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ఒకవేళ ట్రై చేస్తే ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోతండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి.